ఇక మోసాలకి 12 మాసాలు, మోసానికి 12 మాసాలు, 13వ మాసం అయితే 13వ మాసం 1,30,000 కోట్ల అప్పు. వచ్చిన 100 రోజులను ఇంప్లిమెంట్ చేస్తాను కానీ నమ్మవాడికి ఇది 100 రోజుల సినిమా ఆడుతుంది, బాగా ఆడుతుంది అనుకుని బీసీలని నయవంచంతో గొంతు కోసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అవుట్డేటెడ్ క్యాండిడేట్ తీసుకొచ్చి మేము ఎంపీ చేసి మేము సీఎం చేసి మేము అన్ని చేసి పడేస్తే లాస్ట్కి వచ్చినాక గీయాల ఈ బిడ్డకి ఎంపీ టికెట్ కూడా తీసుకుపోయి నువ్వు మమ్మల్ని మోసం చేసి నువ్వు మోసం గురించి మాట్లాడుతున్నావు. 100% ఈ ప్రభుత్వం విఫలమైపోయింది. కనీసం క్యాబినెట్ ఇంప్లిమెంట్ చేయలేకపోయిండు. ఈ రాష్ట్రం ఇంతవరకు 6 మంది గురుకుల పాఠశాలకు చనిపోతే విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో 25% దగ్గర క్రైమ్ రేట్ పెరిగిపోయింది. హోంమంత్రి లేడు. 100 కోట్లు ఇచ్చినా గానీ ఎంపీ టికెట్ రాష్ట్ర సభ్యుడు ఇయ్యరు. కాంగ్రెస్ పార్టీ అన్ని మోసపూరిత హామీలతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడం జరిగింది. మీరు ఏమన్నారు? మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలనే మేము చేసి చూపిస్తామన్నారు. మరి ఈ రోజు 390 రోజులు దాటిపోయాయి, మీరు చేసింది ఏం లేదు. బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయడానికే మీరు ఎంతో కాలయాపన చేశారు. అంటే వాళ్ళు చేసిన సర్వే పత్రాలు మనకు రోడ్ల పక్కన చిత్తు కాగితాల లెక్క లభిస్తున్నాయి. కేవలం బీసీలని ఓటర్ల లెక్కనే చూసింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలని తొక్కే ప్రయత్నమే చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా బీసీలకు అభివృద్ధి చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నయా పైసా డెవలప్మెంట్ చేసింది అది. బీసీలని పిచ్చోలనే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఆలోచన, గొప్ప ఆలోచన ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం. ఎంతమంది ఇళ్లకు పోయి జనాభా సేకరణ చేశారు మీరు? ఈ రోజు కూడా ఎవరిని అడిగినా కూడా మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదంటున్నారు. మరి ఎవరింటికి పోయారు? ఎక్కడి నుంచి సేకరించారు? పోనీ సేకరించిన వివరాలు ఎందుకు చెప్తలేరు? మేము బలహీన వర్గాలం. బలహీనంగా ఉండడానికి కారణం ఏంటి? 50-60 సంవత్సరాల నాడు నా తాత గాని తండ్రి గాని పోలీస్ పటేల్ కాదు, పట్వారి కాదు. కాబట్టి పోలీస్ పటేల్ పట్వారి ఇద్దరు మీరే కాబట్టి మీ వర్గంలో కాబట్టి కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఎన్ని భూములు ఖాళీగా ఉంటే అన్ని పట్టాలు మీరు రాసుకున్నారు. ఆ వారసత్వ సంపదనే కదా ఈ రోజు నీ కొడుకులు అనుభవిస్తుంది, నీ మనవలు అనుభవిస్తుంది. నా వారసత్వ సంపద ఏంది? మీ పొలాలు దున్నునికే మా అయ్య మీ దగ్గరకు వస్తే ఆయన సర్ది తీసుకొచ్చిన వారసత్వం నాది. చీమల మంద ఒక్కటైతే నీ అబ్బ నీ తరం కాదు. జనగణన తర్వాత ఇమ్మీడియట్ గా లోకల్ బాడీలో మేము ఎంతున్నామో మాకంత రిజర్వేషన్ ఇవ్వు. నువ్వు 42 అంటున్నావు. 42% ఏ జనాభా లెక్కల ప్రకారం 42 అన్నావు. పోనీ అదన్న చెప్పు. నువ్వు ఏది చెప్పవు, ఎందుకంటే నీకు ఏం తెలియదు. ప్రధానమైనటువంటి శత్రువు మాకు ఒక కులం అంటూ లేదు. అగ్రవర్ణాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాకు శత్రువులే. ఆ రోజు బహుజన వర్గాలు, నిమ్న కులాలు ఎవరన్నా చదువుకుంటే వాళ్ళ నాలుకలు కోసేశారు. ఎవరన్నా చదువు వింటే వాళ్ళ చెవుల్లో సీసం పోచారు. 42% రిజర్వేషన్లు ఇచ్చినట్టుగా దానికి జనగణన చేస్తే అయిపోయినట్టుగా ప్రజల్ని భ్రమింపజేసి దానికి కొందరిని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళ కొందరితోటి తాళాలు చప్పట్లు కొట్టించుకోవడం చెప్పించుకుంటున్నారు. కానీ వాళ్ళ బరాబరుగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటిది 6 నెలల్లో చేస్తామనేది ఇప్పటి వరకు పని మొదలు పెట్టలే. కడుపు మండితేనే ఉద్యమాలు పెడతారు. కడుపు మండితేనే ఉద్యమాలు వస్తాయి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ దిగ్బంధాలు అవుతాయి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ ధర్నాలు అవుతాయి. ఇది ట్రయల్ మాత్రమే. అసలు పిక్చర్ ముందట ఉంటుంది. ఈ డెడికేషన్ కమిషన్ అనేది మోసం. ఏ రోజైతే ఒక జనరల్ సీట్ల ఒక బీసీ గెలుస్తాడో ఆ రోజు నిజంగా మన ఐక్యత ఉందని చెప్పేసి సంపూర్ణంగా నమ్మొచ్చు. బీసీలకు మొండి చేయి చూపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటాయనే. నీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే గొల్ల సోదరులకు, గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలు ఇచ్చేటోడు కేసీఆర్ గారు. నువ్వు గొర్రెలు ఎందుకు ఇస్తలేవురా అయ్యా? ఎందుకు ఇట్లా చంపుతున్నావు తెలంగాణ రాష్ట్ర ప్రజలను? మంగళ సోదరులకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ గారు. ఆ ఫ్రీ కరెంటును ఎత్తేసినావు. వడ్డీ లేని రుణాలను ఇస్తామని చెప్పారు. వాళ్లకు కూడా ఇంతవరకు ఏ యువతి యువకులకు వడ్డీ లేని రుణాలను ఇవ్వలేదు. అందరికీ స్వాహ, అన్ని స్వాహ. వాళ్ళే తింటున్నారు, వాళ్ళే మేస్తున్నారు, వాళ్ళే పంటున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలను గాలి కొదిరేసిర్రు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తే గనక ఆయనకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక దొంగ. ఆ దొంగ ఏం చేస్తున్నాడంటే, నేను దొంగను కాబట్టి నా చుట్టూ ఉన్నోళ్ళు, నా రాష్ట్రంలో ఉన్నోళ్ళు కూడా దొంగలు కావాలి అని చూస్తున్నాడు. ఇప్పుడు కనుక ఉప ఎన్నికలు వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డికి 0. ఆయన నియోజకవర్గంలో ఆయన గెలవడు. భారతదేశంలో అత్యంత నేరపూరితమైన సీఎం ఎవరని కొడితే రేవంత్ రెడ్డి. గురువేమో అత్యంత ధనిక సీఎం, శిష్యుడేమో అత్యంత నేర చరిత్ర కలిగిన సీఎం. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి సంబంధం లేనోడు పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో, రాష్ట్రం సర్వనాశనం ఏ విధంగా చేస్తాడో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. ప్రతిపక్షమైన, అధికార పక్షమైన, ప్రజల పక్షం బీఆర్ఎస్ పార్టీది. 2 జాతీయ పార్టీలు కుట్రపూరితమైన, కక్షపూరితమైన రహస్య ఒప్పందాలు, స్నేహాల వల్లనే మేము ఓడిపోయినాము. కుక్క కన్నా హీనమైన
చరిత్ర కలిగినోడు కడియం శ్రీహర్ అనేటోడు. బీసీల మీద ఇంత జరగడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఈ రోజు 56% బీసీలు ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది, ఒక నాయకుడు కాగలుగుతున్నారు. ఈ రోజు ఒక బీసీ వ్యక్తి ఒక దొర ఇంట్లో పనిచేయకపోతే వాళ్ళ ఇంట్లో పుట్ట గడవదు. రెడ్ల కంటే మేమేం తక్కువ కాదు, వెలమల కంటే మేమేం తక్కువ కాదు. బీసీలు కేవలం ఓట్లు వేయడానికే పరిమితము, పదవులకు కాదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రతి ఆఫీస్ లో 10 మంది రెడ్లు ఉంటే ఒక్క బీసీ కూడా అక్కడ ఉద్యోగం చేయలేకపోతున్నారు. బీసీలు తలుచుకుంటే రేపే రాజ్యాధికారం వస్తుంది. ఏదో ఒక రోజు ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడని మేము చాలా గౌరవంగా నమ్ముతున్నాం. ఏ మొహం పెట్టుకుని ప్రజల మధ్యలో పోతావు రేవంత్ రెడ్డి? మళ్ళీ ఇచ్చే దమ్ముందా? అక్కడ కొట్లాడి తెచ్చే దమ్ముందా? స్థానిక సంస్థల ఎలక్షన్లలో 50% రిజర్వేషన్ ఇచ్చింది ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ఇయ్యలే. మహిళలకి ఎంత పర్సెంట్ ఇస్తారు? 50% కేసీఆర్ గారికి ఇట్లా ఇచ్చినట్టుగా 50% ఇచ్చే దమ్ముందా కాంగ్రెస్ ప్రభుత్వానికి?